మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2-12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. తెలంగాణపై భానుడు ప్రతాపం చూపుతున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి, నిప్పులు కురిపిస్తున్నాడు. సూర్యుడి ప్రతాపానికి జనాలు విలవల్లాడిపోతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 41 నుంచి 44 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 20 జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పుల ప్రభావం ఉంది. ఈ నెల చివరి వరకు పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వేస్తూ ఉన్నాయి. సూర్యుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతూ ఉన్నారు. ఎక్కడికక్కడ ప్రజలు బయటికి వెళ్లాలంటే జంకే సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అయితే వైద్యులైతే పలు సూచనలు కూడా చేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దంటున్నారు. డీహైడ్రేట్ అవ్వకుండా ఉండే విధంగా ఎప్పటికప్పుడు మంచినీరు తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు వాతావరణ శాఖ కూడా పలు హెచ్చరికలు జారీ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 41 డిగ్రీలు దాటింది టెంపరేచర్. దీంతో మరింత టెంపరేచర్ పెరిగే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 44 డిగ్రీలకు వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే అటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఈ ప్రభావం ఖచ్చితంగా 20 జిల్లాల మీద అయితే కనిపిస్తూ ఉంది. పలు చోట్ల ఇప్పటికే 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సుమారు 20 జిల్లాల మీద ఈ తీవ్రమైన వడగాలుల ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణ వ్యాప్తంగా భానుడి భగభగలు పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సైదులు ఖమ్మం నుంచి సిద్ధంగా ఉన్నారు. అలాగే కరీంనగర్ నుంచి సతీష్ కూడా లైవ్లో మనకు సిద్ధంగా ఉన్నారు. ముందు ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? సైదులు, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తూ ఉన్నారు? స్థానికంగా వైద్యులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని సూచిస్తూ ఉన్నారు? బలరాం, తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎండలు మండుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. భానుడు ప్రతాపానికి మొత్తంగా ప్రజలు విలువిల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజామున అంటే మొత్తం ఉదయం 7 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 42 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఖమ్మం జిల్లాలో నమోదవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా వైద్యులు, వాతావరణ శాఖ మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరూ బయటికి రావద్దని కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు, వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి. అత్యవసరం అయితేనే రోడ్డు మీదకి రావాలి తప్ప లేకపోతే రోడ్డు రావాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత, వేడిగాలుల్లో తీవ్రత ఎక్కువగా ఉండడంతో డిహైడ్రేషన్ అయ్యి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎండ దెబ్బ తగులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. మొత్తంగా ఇటు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కూడా అదే పరిస్థితి. అదే సింగరేణి ప్రభావిత ప్రాంతంగా ఉన్నటువంటి మనుగూరు కావచ్చు, సత్తుపల్లి, ఇల్లందు, కొత్తగూడెం ప్రాంతాలకు సంబంధించినటువంటి మైన్లు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో కూడా సింగరేణి ప్రాంతంలో మొత్తం వాటర్ క్యూరింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్లో, ఎక్కడ చూసినా కూడా జనం తీవ్ర ఇబ్బందులు పడుతూ కూడా మొత్తంగా ఎండ నుంచి రక్షించుకునేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మొత్తంగా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి అయితే మొత్తంగా ఉన్నటువంటి పరిస్థితి అవుతుంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే రోహిణి కార్తె కంటే ముందే తీవ్రంగా మొత్తం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు మాత్రం భయాందోళనకి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ వాతావరణ శాఖ అధికారులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. గతంతో పోలిస్తే ఎండ తీవ్రత, ఉక్కపోత, వేడిగాలుల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా రోడ్డు మీదకి అనవసరంగా రావద్దు అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మాస్కులు ధరిస్తూ కూడా లోపల
లోపలికి మొత్తంగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. అధికారులు ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఈ వేసవి కాలంలో వివాహాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో అనివార్యంగా రావాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఫంక్షన్లకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఇటు ప్రజలు చెప్తున్న పరిస్థితి అవుతుంది. మరోపక్క చూసుకున్నట్లయితే డిహైడ్రేషన్ ఎఫెక్ట్తో ఒక్కసారిగా వాంతులు విరోచనాలు అవుతుండటంతో ప్రభుత్వ ఆసుపత్రుల నుండి కూడా ప్రజలు చేరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఎక్కడ చూసినా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు వైద్యారోగ్య శాఖ ఏర్పాటు చేయాలని జనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జనసాంద్రత బస్టాండ్ రైల్వే స్టేషన్ లాంటి చోట జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్న పరిస్థితి. మరోపక్క అటు కొబ్బరి బొండాలు కావచ్చు, శీతల పానీయాలకు సంబంధించి కూడా పళ్ళ రసాల మీద కూడా దృష్టి సారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇప్పుడే నమోదవుతాయి. భవిష్యత్తులో మరింత 50 డిగ్రీల ఉష్ణోగ్రత పైగానే నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అటు వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో అటు రోహిణి కార్తెకు ముందే ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో చాలా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశాలు నేపథ్యంలో అటు ఏజెన్సీ ప్రాంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఇటు మైదాన ప్రాంతంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కావచ్చు, రెండు ప్రాంతాల్లో తో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా ఉష్ణోగ్రత తీవ్రతలు పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. అందుకు తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ప్రజలు తీసుకుంటున్నారు. అనివార్య కారణాల వల్ల రోజువారీ కూలీలు కావచ్చు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, కుటుంబ పోషణ నిమిత్తంలో తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డు ఎక్కి తమ కుటుంబ పోషణ కోసం పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందని కూడా అటు భవన నిర్మాణ కార్మికులు చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఓవరాల్గా మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే ఉష్ణోగ్రతలు బాను తన ప్రజాపాన్ని చూపిస్తున్నారు కూడా చెప్పుకోవచ్చు. బలరాం. రైట్, థ్యాంక్ యూ సైదులు. ఇక కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో ఎండల తీవ్రతకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ బలరాం, రోజు రోజుకు ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగిపోతుంది. ఎండలన్నీ కూడా మండిపోతున్నాయి. జనాలంతా కూడా బయటికి రావాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బానుడి బగబగలు మాత్రం మండిపోతున్న పరిస్థితి. 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ రోజు రోజు ఉష్ణోగ్రతల తీవ్రత ఇంకా కూడా పెరిగే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 7 గంటలకే వేడి గాలులు వీస్తున్నాయి. బానుని ప్రతాపం కొనసాగుతుంది. సాయంత్రం 7 గంటలైనా కూడా వేడి మా తీవ్రత మాత్రం తగ్గడం లేదు. రాత్రి అంతా కూడా వేడి గాలుల తీవ్రతకు చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఉక్కపోత తీవ్రత అధికంగా ఉంటుంది. మధ్యాహ్నం వేళ ఎవరైనా బయటికి రావాలంటే భయపడుతున్నారు. ఇటు కార్లలో ఏసీలు కూడా పనిచేయలేనంత వేడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. చాలా చోట్ల కూడా ఏసీల వాడకం పెరిగింది, కూలర్ల వాడకం పెరిగింది, శీతల పానీయాల వాడకం వినియోగం కూడా పెరిగింది. రోజు రోజు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో జనాలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎండల వేళలో బయటకు వచ్చినారంతా కూడా చాలామంది డీహైడ్రేషన్ బారిన పడుతున్నారు. వారంతా కూడా నీరసించిపోతున్న పరిస్థితి. మధ్యాహ్నం వేళ చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎండలకు వచ్చినట్టయితే చాలా అనారోగ్య పరిస్థితులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. మరొక వైపు ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భ జలాలు కూడా అడుగంటిపోతున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల కూడా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇటు బ్యారేజీల్లో ఉన్నటువంటి నీటి మట్టం కూడా క్రమేపీ తగ్గిపోతున్న పరిస్థితి. ఎల్లంబెల్లి ప్రాజెక్టు కావచ్చు, లోయర్ మానర్ కావచ్చు, మిడ్ మానర్ కావచ్చు, వీటన్నిలో కూడా రోజు రోజుకు నీటి నిల్వ తగ్గిపోతున్న పరిస్థితి. జనాలంతా కూడా ఎండవేడిని తట్టుకునేందుకు, ఉపశమనం పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నప్పటికీ ఇంకా కూడా పెరుగుతున్న ఎండల దృష్ట్యా వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు పెద్దపల్లి జిల్లా సింగరేణి ప్రాంతంలో ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా నమోదవుతుంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో సహజంగా బయట ఉష్ణోగ్రత కంటే అదనంగా 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మధ్యాహ్నం వేళ విధులు నిర్వహించాలని మొత్తం కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఓపెన్ కాస్ట్ గనుల్లో మధ్యాహ్నం వేళల్లో కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో కొంత హాజరు శాతం కూడా తగ్గుతుంది. అండర్మైన్ కార్మికులు కూడా 2వ షిఫ్ట్ విధులు నిర్వహించడానికి జంకుతున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం వేళ ఎండల తీవ్రతకి ఎక్కువ ఉంటుంది. ఓపెన్ కాస్ట్ గనుల్లో 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా కార్మికులంతా కూడా ఎండల్లో విధులు నిర్వహించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీరే కాదు, ఇటు పొలాలు ఏదైతే వరి కోతకు వచ్చిన దశలో ఇటు వ్యవసాయ కూలీలు కూడా ఉదయం నుంచి పనులు మధ్యాహ్నం వరకు చేయాలంటే కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మధ్యాహ్నం అయిందంటే ఇంకా కూడా ఎక్కువగా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకు ఉక్కపోత కూడా పెరిగిపోతుంది. చాలామంది డీహైడ్రేషన్ బారిన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మైనింగ్ ఏరియా ఉన్న ప్రాంతంలో ఇంకా కూడా ఎక్కువగా వేడి వస్తుంది. చాలామంది కూడా వేడి నుండి తప్పించుకోవడానికి చాలా
ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నప్పటికీ ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది కూడా ఇటు సూర్యుడి నుంచి కొంత ఉపశమనం పొందేటందుకు ఎండవేళల్లో బయటికి రావాలంటే చాలా భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలామంది కూడా పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో జనాలంతా కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో 45 డిగ్రీల పైన అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సతీష్. మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా